హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీగా తపాలా చెక్కలను ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో, టీ టైంలో స్నాక్స్లా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి కొంచెం బొబ్బరి పప్పుని వేసుకొని వాటర్ని వేసి దీన్ని ఒక 10 to 15 minutes వరకు నాననివ్వాలి. ఈలోపు ఒక బేషన్ని తీసుకొని అందులోకి బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా మనం ఎన్నైతే చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలోకి బియ్యం పిండిని వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక అరకిలో వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. తర్వాత ఒక పావు కప్పు వరకు బియ్యపు రవ్వను వేసుకోవాలి. మనం ఇలా తపాల చెక్కల్లోకి బియ్యపు రవ్వను వేసుకోవడం వల్ల ఈ తపాల చెక్కలు అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న బొబ్బరి పప్పును కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ తపాలా చెక్కల్ని కూడా చాలామంది చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కదా. ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చాలా సింపుల్గా చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ బొబ్బరి పప్పు ప్లేస్లో మీరు పల్లీలను కానీ, పచ్చెనపప్పును కానీ, నువ్వుల్ని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని దీన్ని చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా, మనం చక్రాలకి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తపాలా చెక్కల్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పల్చగా చేసుకోవాలని ఏం లేదండి. మీరు గారెల్లా మందంగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కాల్చుకోవడం కోసం మందంగా ఉండే కళాయిని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇనప కళాయిని యూస్ చేస్తున్నాను. ఆ కళాయిలోకి ఒక గరిటెడు వరకు ఆయిల్ని వేసుకొని ఈ తపాల చెక్కల్ని ప్రెస్ చేసుకోవడం కోసం ఆయిల్ కవర్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుంటూ దీన్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఈ తపాల చెక్కల్ని ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే మనకు అవంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ తపాల చెక్కల్ని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ తపాలా చెక్కల్లోకి నేను ఇక్కడ ఆనియన్స్ని ఏమి యాడ్ చేయలేదండి, ఓన్లీ పచ్చిమిర్చిని మాత్రమే వేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నాయి కాబట్టి తక్కువ వేసుకున్నాను. అదే ఘాటు తక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటాయి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ తపాలా చెక్కని నిదానంగా ఆయిల్లోకి వేసుకొని ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకు కూడా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలానే మనకి ఎన్ని కావాలంటే అన్ని తపాలా చెక్కల్ని ప్రిపేర్ చేసుకొని బౌల్లోకి తీసుకొని వీటిని మనం ఈవినింగ్ టైంలో, టీ టైంలో స్నాక్స్లా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి వీడియోస్ నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.